తెలుగు సినిమా పరిశ్రమ 'బాహుబలి 2'తో 1800 కోట్ల మార్క్ రీచ్ అయింది. సో, ఆ తర్వాత ఇప్పటి వరకు చాలా సినిమాలొచ్చినప్పటికి కూడా ఒక 'పుష్ప 2' మినహా ఇంకే సినిమా కూడా ఆ స్థాయి వరకు వెళ్ళలేదు. అలాగే దాన్ని మించి 2000 కోట్ల మార్క్ రీచ్ అయిన సినిమాలేవి కూడా మనకు కనిపించలేదు. మరి నెక్స్ట్ ఇయర్ మన స్టార్ హీరోల దగ్గర నుంచి భారీ సినిమాలు, భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఒక్క హీరో అన్న, ఒక సినిమా అన్న ఈ 2000 క్రోర్స్ మార్క్ రీచ్ అయ్యే అవకాశాలున్నాయా? లేదా? ముఖ్యంగా 'మహేష్ బాబు' గారు కావచ్చు, 'ఎన్టీఆర్' గారు, 'ప్రభాస్' గారు, 'అల్లు అర్జున్' గారు వీరి సినిమాలైతే నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కాబోతున్నాయి. సో, ఏ సినిమా ఈ మార్క్‌ని రీచ్ అవుతుంది? ఏ హీరో ఫస్ట్ ఈ హిస్టరీ అంటే ఈ రికార్డ్‌ని క్రియేట్ చేస్తారనేది ఒకసారి మాట్లాడడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సార్, 'బాహుబలి 2' వచ్చి చాలా కాలం అయింది. 1800 కోట్లు వసూలు రాబట్టింది. ఆ తర్వాత ఆ స్థాయిలో వసూలు రాబట్టింది 'పుష్ప 2'. కాకపోతే 2000 క్రోర్స్ మార్క్‌కి మనం ఇప్పటివరకు ఏ సినిమా కూడా రీచ్ అవ్వలేదు. ఇక నెక్స్ట్ ఇయర్ రాబోతున్న సినిమాలు మహేష్ బాబు గారి 'రాజమౌళి' గారి 'వారణాసి' కావచ్చు, 'స్పిరిట్' కావచ్చు ప్రభాస్ గారిది, అలాగే 'ఎన్టీఆర్' గారిది 'డ్రాగన్', 'రాక' అల్లు అర్జున్ గారి. ఈ సినిమాలున్నాయి కాబట్టి వీటిలో ఒక్కటన్నా ఈ మార్క్ రీచ్ అవుతుందా అన్న ఆసక్తి అటు అభిమానుల్లో కూడా ఉంది సార్. మరి ఏ సినిమాకి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి సార్ వీటిలో? అంటే టు బీ ఫ్రాంక్, ఈ 4 సినిమాలకు కూడా ఆ మార్క్ అందుకోవడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని మనం చెప్పొచ్చు. ఎందుకంటే హీరోల స్టామినా కానీ, దర్శకుల ట్రాక్ రికార్డ్ కానీ మనం చూస్తే రాజమౌళి గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. పైగా ఈ సినిమాని ఆయన కేవలం మన ఇండియాలోనే కాకుండా గ్లోబల్ రిలీజ్ టార్గెట్ చేస్తున్నాడు ఆయన. ఓకే. దాదాపుగా ఒక 120-130 దేశాల్లో సినిమాని విడుదల చేసేందుకు ఆయన ఏర్పాట్లు చేస్తున్నాడు. అలాగే స్పిరిట్, జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. సందీప్ రెడ్డి వంగ ట్రాక్ రికార్డు కూడా చూస్తే మనం ఇప్పటివరకు ఆయనకి ఫెయిల్యూర్ లేదు. అర్జున్ రెడ్డి కానీ, కబీర్ సింగ్, తర్వాత యానిమల్, ఇప్పుడు ఇది. అంటే ఒక రణబీర్ కపూర్ లేదంటే ఒక షాహిద్ కపూర్, విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళతోటే ఆయన అన్ని అద్భుతాలు, వరుసగా 3 అద్భుతాలు సృష్టించినవాడు. ప్రభాస్ లాంటి ఒక రెబల్ స్టార్ తోడైతే ఇంకా ఏ రేంజ్ లో ఆయన అంటే ఒక వెండితెర విస్ఫోటనం లాంటిది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆ సినిమాకి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే ఎన్టీఆర్ స్టామినా, పర్ఫార్మెన్స్ గురించి కానీ, డాన్సింగ్ స్కిల్స్ గురించి కానీ మనం ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆ ఎన్టీఆర్ డైరెక్ట్ చేసినటువంటి ప్రశాంత్ నీల్ మనం చూస్తే కేజీఎఫ్ 2, తర్వాత సలార్, వరుసగా 3 సినిమాలతోటి చాలా పెద్ద విజయాన్ని అందుకున్నాడు ఆయన. కాబట్టి ఆ సినిమాకు కూడా అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఓకే. ఇక పుష్ప 1, 2 తోటి నార్త్ ఇండియాలో ఇంకా ఒక రేంజ్కి వెళ్ళిపోయినటువంటి అల్లు అర్జున్ అట్లీ తోటి జత కడుతున్నాడు. అట్లీ అతను తమిళంలో తీసిన సినిమాలన్నీ కూడా హిట్. హిందీలో షారుఖ్ ఖాన్ తో తీసినటువంటి జవాన్ ఎంత పెద్ద హిట్ అయిందో మనం చూసాం. కాబట్టి ఆ సినిమాకి కూడా ఈజీగా 2000 కోట్ల మార్కుని దాటే అవకాశాలు అయితే ఉన్నాయి. దాటాలని మనం మనస్ఫూర్తి కోరుకోవాలి. ఎందుకంటే 4 సినిమాలు మన తెలుగు హీరోలు సినిమాలు చెప్పాలంటే ఇవన్నీ కూడా ఒక 3-4 నెలల వ్యవధిలో వచ్చే సినిమాలు. స్పిరిట్ ఆల్రెడీ డేట్ అనౌన్స్ చేశారు. అంటే ఇప్పుడు ఏమైనా వాయిదా పడే అవకాశం ఉందేమోనని ఇప్పుడు కొంచెం ఊహాగానాలు వస్తున్నాయి. వారణాసి డేట్ ఫిక్స్ అయిపోయింది. ఓకే. స్పిరిట్, ఇవన్నీ కూడా ఇంచుమించుగా మార్చి నుంచి మే, జూన్ మధ్యలో వచ్చేసే అవకాశాలు ఉన్నాయి. చూడాలి ఏ సినిమా ముందుగా మార్కుని చేరుకుంటుందంటే డెఫినెట్ గా వారణాసికి ఆ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మనం చెప్పొచ్చు. ఓకే. సో, మనం 'బాహుబలి 2' తర్వాత చూస్తే చాలా పెద్ద సినిమాలు, స్టార్ హీరో సినిమాలు, భారీ అంచనాలతో పాడిన సినిమాలు రిలీజ్ అయినప్పటికీ కూడా సో అది ఆ స్థాయి విజయాన్ని చాలా వరకు సాధించలేకపోయాయి. సో ఆ మధ్య పాండ్యన్ సినిమాల మీద అభిమానులు కూడా ఒక విరక్తి పుట్టేసింది. పార్ట్ 2 అంటున్నారు, అంత కంటెంట్ ఉండకపోవడం, ఆ సినిమాలు 500 కోట్ల వరకు కూడా వెళ్ళడం చాలా గగనం అయిపోవడం, ఇటువంటి పరిస్థితులే చూస్తాం. సో ఆ నేపథ్యంలో ఒక డౌట్ అయితే చాలా మందిలో ఉంది సార్. అంటే హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నప్పటికీ రిలీజ్ అయిన తర్వాత సినిమా చూస్తే ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాకపోవడం, సినిమా విషయంలో డొల్లతనం ఉండడం, ఇటువంటివి చూస్తున్నాం. సో మరి నెక్స్ట్ ఇయర్ వచ్చే ఆ సినిమాల విషయంలో ఎలా ఉంటుంది అంటారు సార్? అది అంటే ప్రతి సినిమా డెఫినెట్ గా అంటే ఒక 4-5 భాషల నుంచి నటీనటులను తీసుకొని నటింపజేయడం వల్ల ఆ సినిమా పాన్ ఇండియా సినిమా అయిపోదు. చాలా మంది ఈ మధ్య పాన్ ఇండియా అని చెప్పి సినిమాలు తీసి అటు కన్నడ నుంచి కానీ, తమిళ నుంచి కానీ, మన తెలుగు నుంచి కానీ కొన్ని సినిమాలు అలాగా టార్గెట్ చేయడం, అవి బోల్తా పడడం మనం చూసాము.
కానీ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 4 సినిమాలు మాత్రం రియల్గా నాట్ ఓన్లీ పాన్ ఇండియా, గ్లోబల్ అక్రాస్ ది గ్లోబల్ రిలీజ్ అవుతున్న సినిమాలు కాబట్టి డెఫినెట్గా ఆ సినిమా అంటే ఏం లేదు. అంటే రాజమౌళి ఏం చేశాడు, మన తెలుగుకి మాత్రమే ఎందుకు పరిమితం కావాలి అనే ఒక ఆలోచనతోటి ఆయన హిందీని నార్త్ను కూడా టార్గెట్ చేశాడు. బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యాడు. ఆయన బాటలో చాలా మంది ఇప్పుడు తమిళ నుంచి కానీ, కన్నడ నుంచి కానీ, మలయాళం నుంచి కానీ డైరెక్టర్లు ఇది చేస్తున్నారు. అందులో చాలా మంది విజయం సాధించారు. సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల కొంతమంది ఇది చేశారు. ఇప్పుడు ఏంటంటే మనం కేవలం తెలుగు వాళ్ళకి మాత్రమే, లేదంటే మన ఇండియన్స్ కి మాత్రమే పరిమితం అయ్యే సినిమాలు ఎందుకు చేయాలి? ఇంకా బోల్డ్ అంత ఇప్పుడు మన ప్రపంచంలో దాదాపు 195 దేశాలు ఉన్నాయి. ఆ దేశాల్లో ఒక 20-30 దేశాలు, చిన్న చిన్న దేశాలు మినహాయిస్తే మిగతా అన్ని దేశాల్లో కూడా చూసి ఎంజాయ్ చేసేలాగా మనం సినిమాలు ఎందుకు తీయకూడదు అన్న ఆలోచనతోటి ఇప్పుడు ఈ సినిమాలు అన్ని రూపొందుతున్నాయి. ఏ సినిమా పై చేయి సాధిస్తుంది అన్నది పక్కన పెడితే 4 సినిమాలకు కూడా డెఫినెట్ గా ఒక 2000 కోట్ల మార్కుని దాటే అవకాశాలు అయితే ఉన్నాయని మనం చెప్పొచ్చు. ఓకే సార్, వారణాసి టార్గెట్ ఇంకా పెద్దదే అయ్యి ఉండొచ్చు అని అనుకోవచ్చా సార్? అంతే కదా, వాళ్ళ బడ్జెట్ 1300 కోట్లు అంటున్నారు. అవును కదా, ఇంక 1300 కోట్లు పెట్టి తీసిన సినిమా 2000 కోట్లు కలెక్ట్ చేస్తే అది పెద్ద ఇదేం కాదు. కాబట్టి ఇప్పుడు మొన్న ది అబ్సెషన్ అనే ఒక సినిమా వచ్చింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే అది ఒక 6-7 లక్షల బడ్జెట్ తో తీసిన సినిమా. అది అక్కడ తీయడం వల్ల 6 లక్షలు కాస్త మనకి 6 కోట్లు అవుతాయి కదా. $6 లక్షల అంటే ఇంచుమించుగా అంతే కదా. అంత పరిమితమైనటువంటి బడ్జెట్ లో తీసిన సినిమా 4000 కోట్లు కలెక్ట్ చేసిందంట. మన ఇండియాలోనే 100 కోట్లు కలెక్ట్ చేసింది. కాబట్టి ప్రాపర్ గా ఇది చేస్తే సుమారుగా అంటే ఎలాగైతే ఒక స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, ఒక టైటాన్ ఇటువంటి సినిమాలు 1000 కోట్లు కలెక్ట్ చేసాయో మనం కూడా కేవలం మన ఇండియన్ ఆడియన్స్ కి మాత్రమే కాకుండా యూనివర్సల్ ఆడియన్స్ దృష్టిలో పెట్టుకుని సినిమా చేస్తే, ఇది ఉదాహరణకి వారణాసి కనుక ఎక్కింది అనుకో, ఈ 120 దేశాలు 140 దేశాల్లో రిలీజ్ చేసే దాంట్లో ఎక్కడైనా ఒక చోట క్లిక్ అయితే కూడా మనకి విపరీతమైనటువంటి వసూళ్ళు వస్తాయి. ఉదాహరణకి దంగల్ అనే సినిమా ఉంది, మన ఇండియాలో మంచి విజయం సాధించింది హిందీలో. రీజనల్ లాంగ్వేజెస్ వాళ్ళు ఎందుకునో పెద్దగా టార్గెట్ చేసుకోలేదు, అందువల్ల రీజనల్ లాంగ్వేజెస్ లో ఏం లేదు. కానీ అది చైనాలో చాలా పెద్ద హిట్ అయిపోయింది, 1000 కోట్ల మార్క్ అక్కడే రీచ్ అయింది. అందువల్ల ఇప్పటికి నాకు తెలిసి మన ఇండియాలో హైయెస్ట్ కలెక్టెడ్ మూవీ అంటే ఫస్ట్ దంగలే వస్తుంది. ఎందుకంటే చైనా నుంచి వచ్చినటువంటి వసూళ్లు విపరీతంగా ఉండడం వల్ల. అలాగే ది సీక్రెట్ సూపర్ స్టార్ అని అమెరికానే ప్రొడ్యూస్ చేశాడు. ఆ సినిమా కూడా చైనాలో విపరీతంగా కలెక్ట్ చేసింది, అది కూడా మంచి వసూళ్లు రాబట్టింది. కాబట్టి ఇప్పుడు ఎక్కడైనా ఒక దేశంలో, ఏ జర్మనీలోనో, జపాన్ అంటే కరెన్సీ వాళ్ళ హై వాల్యూ ఉంటది కదా వాటికి, అలా కనుక ఎక్కడైనా ఒక కనెక్ట్ అయితే ఇంకా అసలు అది 2000 కోట్లు, 3000 కోట్లు, 10,000 కోట్లు వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఓకే సార్, ఇదే లిస్ట్ లో రామ్ చరణ్ గారు కూడా ఉంటారు, సుకుమార్ గారితో సినిమా ఉంది. మన నెక్స్ట్ ఇయర్ ఉంటుందో లేదా సినిమా తెలియదు కానీ, సో ఆ సినిమా కూడా ఈ టార్గెట్ ఫిక్స్ చేసుకొని ఉంచుకోవచ్చా సార్? డెఫినెట్ గా. అంటే మామూలుగానే సుకుమార్ ట్రాక్ రికార్డు కూడా అంతే కదా. పర్టికులర్ గా రంగస్థలం నుంచి మొత్తం ఆయన మేకింగ్ ఇదంతా స్టైల్ మారిపోయింది. అంటే అంతకుముందు కొన్ని పరిమితుల మధ్య ఆయన సినిమా చేసేవాడు. తర్వాత ఇంకా పుష్ప 1, పుష్ప 2 తర్వాత ఆయన కూడా ఒక రాజమౌళి రేంజ్ కి వచ్చేసాడు. అంటే ఆయనకు 1000 కోట్ల బడ్జెట్ కావాలంటే కూడా అసలు ఎందుకు ఆలోచించకుండా కళ్ళు మూసుకొని ఇచ్చేసే పొజిషన్ లో ఉన్నాడు. కాబట్టి పైగా ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఒక నటుడిగా చాలా చాలా పరిణితి చెందాడు కదా. మనం చూస్తే మొన్న సినిమాలో, పెద్ది సినిమాలో కదా, పెద్ది సినిమాని నిలబెట్టిందే రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ కదా. ముందు దానికి వచ్చినటువంటి డివైడెడ్ టాక్ కి తర్వాత సినిమా సాధించిన విజయానికి అసలు పొంతం లేదు. కారణం ఏంటంటే రామ్ చరణ్ ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ దాన్ని ఇది చేసింది. కాబట్టి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో రంగస్థలం తర్వాత షూటింగ్కి వెళ్ళబోయే సినిమా డెఫినెట్ గా ఆ రేంజ్ లో 5వ సినిమాగా మనం పరిగణించవచ్చు. కాకపోతే అది 2027లో వస్తుందని నాకు అనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు సెట్స్కి వెళ్ళలేదు. సెట్స్కి వెళ్ళిన తర్వాత కనీసం ఆయన ఒక 1 year అయినా చెక్కుతాడు. కాబట్టి అది 2027 చివరిలో వస్తుందా, 2028 ప్రథమార్థంలో వస్తుందా అన్నది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఒక వీడియో పంపించాను చూడు. అలాగా? ఏఐలో చేశాను, నువ్వు తాత ఉన్నట్టు.
కాలం మారుతుంది, టెక్నాలజీ మారుతుంది, కానీ ప్రేమ, ఆప్యాయత, శాస్త్రీ బామ్ ఎన్నటికీ మారవు. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పుల లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రీ బామ్. ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992.